వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం బహిష్కరణ వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి వెబ్ సిరీస్ అంటే నార్మల్ వెబ్ సిరీస్ లానే ఉంది, పెద్ద డిఫరెంట్ ఏం లేదు. నార్మల్ ఇంతకుముందు రంగస్థలం వచ్చినట్టు అన్ని విలేజ్ బ్యాక్ డ్రాప్ మీద మూవీస్ తీస్తున్నారు. సేమ్ ఒక ఊరికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఊరు పెద్ద ఉంటాడు. ఆ ఊరికి అంజలి వచ్చేసి తన బిజినెస్ కోసం వస్తుంది. ఇంకా ఆ ప్రెసిడెంట్ కింద హీరో వచ్చేసి పార్లర్గా పనిచేస్తుంటాడు. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్, ఇంకో హీరోయిన్ ఉంటుంది. తనకు ఒక సపరేట్ కోసం క్యారెక్టర్ ఉంటుంది. ఇక్కడ ఊర్లో వచ్చేసి ఇంకా అందరు చనిపోతుంటారు. ఎవరెవరు ఎట్లా చనిపోయారు అనేది సస్పెన్స్ అంతా మూవీలో చూడండి. అందరు చనిపోయిన దగ్గర ఒక గులాబీ మొక్క నాటడం, అలా గులాబీ మొక్క చూపించడం అంతా ఉంటుంది. అక్కడ హీరో వచ్చేసి ఫస్ట్ ఊరి పెద్ద కింద పాలగా పనిచేస్తుంటాడు. తర్వాత తనకి రివర్స్ అవుతాడు. తన గురించి రియాలిటీ ఎలా తెలుస్తుంది ఏంటి అదంతా మూవీలో ఉంటుంది, వెబ్ సిరీస్లో ఉంటుంది. టోటల్గా వచ్చేసి 6 వెబ్ సిరీస్ ఉంటాయి. పర్లేదు, యావరేజ్ ఉంటుంది, మరీ బోరింగ్ ఉంటుంది, యావరేజ్. ఈ వెబ్ సిరీస్కి వచ్చేసి రేటింగ్ 5/10 ఇవ్వచ్చు. టోటల్ యాక్టింగ్ వచ్చేసి అంజలిది ప్లస్ ఇంకో హీరోయిన్ ఇద్దరు యాక్టింగ్ బాగానే ఉంటుంది, పర్లేదు. నెక్స్ట్ ఇందులో విలన్స్ ఫైట్స్ లైట్గా ఉంటాయి, ఫైట్ సీన్స్ విలన్ సీన్స్ గురించి. టోటల్గా వచ్చేసి వెబ్ సిరీస్ యావరేజే, నార్మల్ స్టోరీ, రొటీన్ స్టోరీ ఉంటుంది. ఇందులో కొన్ని సెంటిమెంట్ సీన్స్ కూడా ఉంటాయి. హీరోకి లవ్ స్టోరీ ఉంటుంది, హీరోకి ప్లస్ అంజలికి స్టార్టింగ్ మధ్యలో లవ్ స్టోరీ చూపిస్తారు. అయితే ఫస్ట్ ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసి ప్రెసిడెంట్కి హీరోయిన్కి రిలేషన్ ఉంటుంది. ఆ తర్వాత హీరో వచ్చేసి తన హీరోయిన్ లవ్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాడు హీరోని అది మూవీలో చూడండి. ఆ స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తర్వాత హీరో లాస్ట్ స్టోరీ ఏంటి అదంతా విలన్ని ప్రెసిడెంట్ని ఇలా రివెంజ్ తీసుకున్నాడు. తర్వాత ఇక్కడ వచ్చేసి హీరోకి వేరే అమ్మాయితో మ్యారేజ్ అవుతుంది, అది ప్రెసిడెంట్ చేపిస్తాడు. ఆ తర్వాత తన పాప కూడా పుడుతుంది. టోటల్ స్టోరీ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద వెబ్ సిరీస్ రివ్యూస్. టోటల్ వెబ్ సిరీస్ వచ్చేసి పర్లేదు.